అయ్యా నా పరిస్థితి నీకు తెలియదా? ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు తెలియదు, ఎన్ని బాధల్లో ఉన్నానో నీకు తెలియదా? నాకెళ్ళి చూస్తావేమయ్యా? ఎంతమంది లేరు మహానుభావులు, ఎవరినన్నా వాడుకోవాయా, ఎవరినన్నా పిలుచుకోవాయా, నాకెళ్ళి చూడవాకోయా నువ్వు? నా వల్ల కాదయా, నాది స్థిరం లేని మైండ్, చెంచుల బుద్ధి, నికరం లేని ఉన్నాయా, నాకెళ్ళి చూడవాకయా. నాకంటే మంచివాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారయా, వాళ్ళకి వెళ్ళి చూడయా. నేనేం చేస్తా, నా బొంద నాకేం తెలిసి వచ్చిద్దయా, నన్ను పిలుస్తావేమయ్యా? ఆయన మాట్లాడతాడు బలిపీఠం మీద నుంచి, దైవజనుడు వాక్యంలో నుంచి నన్నే స్ట్రైట్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు. నేనేమో ఇక ఏం చెప్పలే. ఆయన సమాధానం ఏంటి తెలుసా? నేను పిలిచాను, చాలామందిని పిలిచాను, వచ్చారు, మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చి వెనక్కి వెళ్ళారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపని కొందరు ఉన్నారు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, కొంతమంది ఆసక్తిగా వచ్చారు, నేను ఆత్మని రక్షిస్తాను ప్రభా, నీ సేవ చేస్తాను ప్రభా అని వచ్చారు. కొద్ది కాలం తర్వాత డబ్బు వ్యామోహంలో పడి నన్ను వదిలిపెట్టి డబ్బు వెంటబడి కొట్టుకుంటా ఉన్నారు. సేవను నిర్లక్ష్యం చేశారు, ఆత్మల భారాన్ని వదిలేశారు. అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించి ఆత్మని రక్షించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి నా పరిచర్యను నిర్లక్ష్యం చేసి వాళ్ళు ధనాపేక్షలై ఆగిపోయారు. వారిలో భారం చల్లారిపోయింది. కొంతమంది లోకాశల్లో పడ్డారు. కొంతమంది సేవకొచ్చి కొంతకాలం సేవ చేసి మళ్ళా జీవనోపాధి సంబంధమైన పనులకు, వ్యాపారాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ సేవ చేయటం వల్ల నాకే ప్రయోజనం లేదు, మరి దీనికోసం నేను కూర్చుంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎవరు ఎట్ట చేస్తే నాకెందుకు, నా వల్ల కాదు, వీళ్ళందరి కోసం నేను ఎందుకు అన్నీ మానుకోవాలి, నా వల్ల కాదని కొంతమంది అలా వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ధనాపేక్షలో వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది శారీర వాంఛలను అదుపు చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక బలహీనపడి వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మొదలు పెట్టడం చాలా ఆత్మీయంగా, ఆసక్తిగా, తపనగా, భారంగా మొదలుపెట్టారు, కానీ చివరిదాకా కొనసాగించలేదు. వాళ్ళు నన్ను మోసగించి వెనక్కి తిరిగారు అన్నాడు. మరి నన్నేం చేయమంటావు? నువ్వు రావాలి. దేవుని మహాకృపను బట్టి నాకు తెలియదు, నా పట్ల దేవుని మహోన్నతమైన ప్రణాళిక, నా తండ్రి ఇంతగా వాడుకొనగోరి నన్ను పిలుస్తున్నాడని నాకు తెలియదు. కానీ ఒకటైతే స్పష్టంగా ఫైనల్గా మాట్లాడింది ఏంటంటే, ఒకటి త్యాగాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీ త్యాగం కూడా ఇతరుల కోసం ఉండాలి నా కుమారుడు, అది మర్చిపోవద్దు. డబ్బు బతకడానికి అవసరమే కానీ డబ్బు సంపాదనే జీవితం కాదు. నువ్వు ఎంత తిప్పలు పడి డబ్బులు సంపాదించినా ఆ డబ్బు నన్ను తెచ్చి నీకు ఇవ్వదు. కానీ నీవు నా మాట విని నాకు లోబడితే ఈ లోకాన్ని మొత్తాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగల సమర్థత నాకుంది. కాబట్టి నేను కావాలో, నా పని కావాలో, ఆ వ్యాపారాలు, ఆ పనులు, ఆ డబ్బు కావాలో కోరుకో నా ముందు. అప్పుడు తీర్మానం చేసుకొని, అయినా భయం లోపల, నాకంత సామర్థ్యం లేదు ప్రభు. మొండికేస్తే ఆయన రావాల్సిన రూట్లో వచ్చాడు, దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది, లైన్లోకి వచ్చా. మరి సాఫ్ట్గా చేతితో ఒకడు వినడు, అప్పుడు ఆయన రూట్లో ఆయన వస్తాడు. మరి ఇలాగ ఇన్ని రకాలుగా నలిగి, ఇన్ని రకాలుగా ప్రెజర్ అయ్యి, ఇన్ని బాధలతో వద్దు అనుకుంటా సేవలోకి వచ్చానని ఎవరికి తెలుసు?
ఒక మాట అంటమైతే అంటారు అనేవాడు, బతకలేక బడి పంతులని ప్రతి ఒక్కడు బైబిల్ ఒకటి బట్టి తిరుగుతూ ఉన్నారు బతకడానికి. అని ఎవడికి తెలుసు ఈ బాధ? ఎంత ప్రెజర్ అయ్యి ఎన్ని బాధలు పడి వద్దు వద్దు అనుకుంటే బలవంతంగా పట్టుకొచ్చాడు. దైవజనుల పరిస్థితి అది. వాళ్ళ హృదయంలో క్రీస్తు ప్రేమ కుమ్మరింపబడి ఉంటుంది. ఆ ప్రేమ ఆత్మల రక్షణ కొరకు పరితపిస్తూ ఉంటుంది. పనికి వెళ్తాడు పని చేద్దామని, చేయబుద్ధి కాదు, ఏడుస్తూ కూర్చుంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, సత్యం తెలిసి ఉండి దేవుని గురించి లోకానికి ప్రకటించాల్సిన నేను నా కడుపు చూసుకుంటా ఉన్నాను, ఆత్మలు నశించిపోతున్నారని ఏడుస్తూ కూర్చుంటాడు. క్రికెట్ ఆట స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో. ఒక రేంజ్లో ఆటగాడు సిటీ స్టడ్ అనేటువంటి వ్యక్తి క్రికెట్ ఆట ఆడుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతను బాల్ కొట్టినప్పుడు గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తారు కదా. సిక్సర్ కొట్టాడు అనుకో గందరగోళం చేస్తారు, 4 కొడితే గందరగోళం చేస్తారు. అట్లాగా అతను ఆట ఆడుతున్నప్పుడు అందరూ పెద్ద పెద్ద సప్పుళ్ళు చేసి ఆయన గనపరుస్తూ ఉంటే దేవుడు తన మెలనైన స్వరంతో ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఆ ప్లే గ్రౌండ్లో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఈరోజు నువ్వు బాల్ కొట్టావని వాళ్ళందరూ పెద్దగా చేతులెత్తి గొడవ చేస్తూ ఉన్నారు చూడు. ఈరోజు నిన్ను బట్టి నిన్ను గనపరుస్తూ వాళ్ళు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు, కానీ వాళ్ళ ఆత్మలు రేపు నరకంలో అల్లాడిపోతాయి అన్నాడట. ఈరోజు నిన్ను గనపరిచి నీ కోసం కేరింతలు కొట్టే ఆత్మలు రేపు నరకంలో అల్లాడిపోతాయని నీకు తెలుసా? అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి అగ్నిగుండానికి వాళ్ళు పంపబడతారు, నరకశిక్ష పొందుతారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందలేదు, వారికి నన్ను గూర్చి తెలియదు, తెలిపేవాడు లేడు. నా కుమారుడా, వారి గతి ఏమవుతుందో, వారి భవిష్యత్తు ఏంటో నువ్వు గ్రహించావా? దేవుడు మాట్లాడాడు ఆయనతో. నీకు తెలుసా, ఒక రేంజ్ ఆటగాడు ఆయన పోయి రాజీనామా ఇచ్చేశాడు. నేను రాను సార్, నాకు వద్దు సార్ ఈ ఆట. రాజీనామా ఇచ్చి ఇంటికి పోయాడు. తల్లి అడిగింది, కుటుంబీకులు అడిగారు, ఎందుకు నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకేం తక్కువైంది? ప్రజాభిమానం ఉంది, ప్రపంచమే నీ కోసం పడి చచ్చేంత అభిమానాన్ని సంపాదించుకునే స్థాయిలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా వదిలేయాలనుకున్నావు అంటే తన ఇంటి వారికి చెప్పాడు, క్రికెట్ గ్రౌండ్లో ఆట ఆడుతున్నప్పుడు ఆ కేరింతల నడుమ నాకు నశించిపోతున్న ఆత్మల ఘోష వినబడుతుందమ్మా అన్నాడట. నశించిపోతున్న ఆత్మల ఘోష వినబడుతుంది. నేను ఆడలేకపోతున్నాను, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. నేను సువార్త ప్రకటించాలమ్మా, నేను యేసయ్యని గురించి ప్రకటించాలమ్మా. నా ప్రభుని గురించి తెలుసుకోకుండా చాలామంది పాడైపోతున్నారమ్మా, నశించిపోతున్నారమ్మా. వాళ్ళు నాకు ఇచ్చే ఆనందం నాకు తెలుసమ్మా, వాళ్ళ అభిమానం నాకు తెలుసు, కానీ వాళ్ళు నశించిపోతున్నారమ్మా అని అది వదిలేసి తన జీవితకాలం అంతా దైవ సేవకు ఖర్చు చేసేసాడు. దైవ సేవకు వచ్చేవాళ్ళంతా పని పాట లేనివాళ్ళు కాదండి. ఒక రేంజ్లో సంపాదించగలిగిన వాళ్ళు, చాకరీ చేయగలిగిన వాళ్ళు, ఒక రేంజ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాటన్నిటిని వదిలేసుకొని, పెద్ద పెద్ద జాబ్స్ను సైతం వదిలేసుకొని, మంచి చదువు చదివి ఉన్నత హోదాలోకి వెళ్ళి పెద్ద జాబులు సంపాదించి నెలకి లక్షలాది రూపాయలు సంపాదించే పొజిషన్లో ఉండి కూడా నిర్దాక్షిణ్యంగా వాటిని వదులుకొని, నా దేవుడు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా, ఇస్తే కట్టుకుంటా, లేకపోతే చినిగినియే కట్టుకుంటా, కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మాత్రం నేను కష్టపడతా, పాడైపోతున్న జీవితాలను బాగు చేస్తా, నా ఊపిరి దేవుడు తీసుకునే నాటికి కొన్ని ఆత్మలనైనా నేను సిలువ వైపు తిప్పుతా, నా ప్రభు వైపు తిప్పుతా, కొన్ని జీవితాలనైనా నేను క్రీస్తు కోసం సంపాదిస్తా. నా ఆనందం, నా సంతోషం కాదు, ఎవరో త్యాగం చేస్తే నేను రక్షించబడ్డా, నా త్యాగంతో అనేక మంది రక్షణలోకి రావాలని గొప్ప త్యాగాలతో దేవుని సేవకు వస్తారు. దానియేలు కుటుంబానికి తెలియకపోవచ్చు, లేదా ఇక్కడ సేవకుల కుటుంబాలకు తెలియకపోవచ్చు, భూమి మీద ఉన్న పనులన్నిటిలోనికి గొప్ప పని, విలువైన పని ఏంటో తెలుసా? దైవ సేవ. ప్రియులారా, దైవ సేవ. ఈరోజు దేవుని మహాకృపను బట్టి చిలకలూరుపేట సంఘంలో గమనిస్తే, గతంలో త్రాగుడు జీవితంలో ఉండి ఇప్పుడు మార్చుకున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తానంటే వేలాది చేతులు లెగుస్తాయి. మార్చుకున్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నా దగ్గర ఏమందో తెలుసా? ఏడుస్తా. ఒక ఆడపిల్ల, అన్నా మా నాన్న ఎంత సంపాదిస్తాడో తెలుసా రోజుకి? అప్పటి రోజుల్లోనే 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న మా నాన్న. 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న ఒక రోజుకి మా నాన్న. భలే కష్టజీవన్న, చేస్తాడు, సంపాదిస్తాడు, కానీ నీకు తెలుసా రూపాయి ఇంటికి తేడన్నా. ఆయన తాగుతాడు, అనేక మందికి తాగబోపిస్తాడు,
డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని ఇంటికి వచ్చి మమ్మను కొట్టి, నన్ను కొట్టి, నేను మా అమ్మ పత్తి మిల్లుకి వెళ్తామన్నా. పత్తి మిల్లుకి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉంటాం. మా నాన్న పట్టుకుంటాడు, ఎక్కడ దాచిపెట్టినా పట్టుకుంటాడని ఆయనకి తెలియకుండా దాచిపెడుతూ ఉంటాం. కానీ ఎట్లా పోతాడో తీసుకుంటాడన్న. అన్న నేను పైన కండవ కప్పుకున్నానన్న. ఎందుకో తెలుసా? ఇదిగో నా జాకెట్, లంగా జాకెట్ వేసుకుంది ఆ పాప. నా జాకెట్ చూడన్నా అని చూపిస్తే వెనక చినిగిపోయింది, గుండె పగిలిపోయింది, చినిగిపోయింది వెనక. యవనస్తురాలు ఆడపిల్ల, ఎంత సిగ్గండి. కానీ నేను ఎలాంటి స్థితిలో ఉన్నా మా నాన్నకి దయలేదన్నా. ఆ త్రాగుడు ఒకటి ఉంటే చాలన్నా. తాగుడు కావాలి, తాగేవాళ్ళు కావాలి. అరే నా పిల్లల కష్టం తాగుతున్నాను, నా కష్టం తాగుతున్నాను, ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి అన్నం పెట్టట్లేదు, వాళ్ళకి వస్త్రం ఇవ్వట్లేదు, నా బిడ్డల గతి ఏంది, ఆడపిల్లల గతి ఏంది అనుకోవట్లేదన్నా మా నాన్న. అన్న చచ్చిపోవాలనిపిస్తుందన్నా. మా అమ్మ నేనైతే అట్ట కూడా ఆలోచించుకున్నామన్నా. కానీ దేవుని మాటలు విన్న తర్వాత దేవుడి మీద ఒక ఆశతో అట్లా బతుకుతున్నామన్నాని బోర్ నేర్చింది. నా హృదయం ద్రవించింది. ప్రార్థన చేశా కన్నీళ్లతో. బాధపడే తల్లి, నా తండ్రి కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిద్దిలేమ్మా అని కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఎలా వచ్చాడో ఒక రోజు ఇట్లనే దేవుని కృపను బట్టి కూటానికి కలిశాడండి. ఆ రోజు దర్శించబడ్డాడు, దేవుని వాక్యంతో పట్టబడ్డాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఇట్లనే దేవుడు ఈ మాటల్లోనే ఎట్లనే ఏ మాట పట్టుకుంది ఆయన. దర్శించబడ్డాడు. మంచి మనిషే, కానీ దానికి బానిసయ్యాడు. ఆ రోజు ఆ మాటల చేత సంధించబడి మారు మనసు పొంది బాప్తిజం కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇక దాని జోలికి పోలా మళ్ళీ దాని జోలికి పోలా. ఫ్రెండ్స్ బలవంతం పెట్టారు మళ్ళీ అతను అందులో దించాలని. ఇంకా లేదురా, నా ఊపిరి ఇంకా ఆయనతో పోవాల్సిందే, కానీ మళ్ళీ ఆ చెడిపోయిన జీవితంలోకి నేను రాను అని చెప్పేశాడు వాళ్ళకి. చెప్పి ఇక సంపాదించడం మొదలుపెట్టాడు. అదే పాప మళ్ళా కలిసి, ఆ పాప కలిసి ఆనంద బాష్పాలు దాల్చింది. అన్నా నీకు తెలుసా, మా నాన్న మారాడు, బాప్తిజం ఇచ్చావు, ఇప్పుడు దాగట్లా సంపాదిస్తూ ఉన్నాడు, దేవుని కృపను బట్టి ఇంత అమౌంట్ మిగిలింది, ఇదిగో స్థలం కొనుక్కున్నాం, ఇల్లు మొదలు పెట్టబోతున్నాం, ప్రార్థన చేయన్నా అని వచ్చింది. నాకు ఆనందం కాదు, పక్కకి తిరిగి ఏడ్చుకున్నా. ఎందుకంటే అదే పాప ఒకసారి కనపడి చినిగిపోయిన జాకెట్ చూపించింది, ఇది నా కండిషన్ ఉంది. అదే పాప ఇప్పుడు మళ్ళా కలిసి మంచి వస్త్రాలు కట్టుకొని మంచి పొజిషన్లో కనపడి, ఇదిగో మేమందరం కలిసి తలా రూపాయి సంపాదించాం, ఇదిగో ల్యాండ్ కొనుక్కున్నాం, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టాం, మా నాన్న మారాడు. అంటే ఆ ఇంట్లో ఆ త్రాగుడుకు బానిసైన ఆ ఒక్క వ్యక్తి మారితే ఆ ఇల్లు పండగ స్టార్ట్ అయింది ఆ ఇంట్లో. ఏమండి, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుణ్ణి ఒక్క తాగుబోతుని మార్చమనండి, కోటీశ్వరులను పిలిచి మార్చమనండి. దేశాన్ని ఏళ్తున్నాడు కదా ప్రధాని పిలిచి ఒక్క తాగుబోతుని మార్చమనండి. ఏం చేస్తాడు? మహా చేపిస్తే లోపలేపించి మందు తాగకుండా తన్నిస్తాడు. తన్నులు తిని బయటకు వచ్చినాక దెబ్బలు తగ్గడానికి మళ్ళీ మంది వేసుకుంటాడు వాడు. నొప్పి అర్థం కాకుండా మళ్ళీ మంది వేసుకుంటాడు. మానుకునేది ఎక్కడ? వాడి వల్ల ఇద్దా? ఏ నరుడి వల్ల? తాగుడు మానుకోవటం వీడి వల్ల కాదు, తాగుడు మాన్పించటం ఆయన వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు శుభవార్త ఒక చెవికి వెళ్తే, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలని ఎదురు చూస్తున్నాడు, ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఇదిగో యేసు నిన్నింత ప్రేమించాడు అనే మాట వాని గుండెల్లోకి వెళ్ళి ఆ గుండెని బద్దలు చేసి మార్చేస్తుంది. ఎవ్వరి బలవంతం లేదు. కొంతమంది అంటున్నారు బలవంత మతం మార్పిడి, బలవంతం. నీ బొందరా అని చెబుతున్నాను నేను. ఎవడురా బలవంతం పెట్టి మార్చేది? నేను మారాను రా నాయన, నేను ఒకప్పుడు విగ్రహారాధికుణ్ణి, నన్ను ఎవడో బలవంత పెట్టలా. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టింది. క్రీస్తు శిలువ త్యాగం, సత్యం నన్ను బలవంత పెట్టింది. ఆ ప్రేమను బట్టి, ఆ సత్యాన్ని బట్టి, ఆయన మమతను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన మాదిరిని బట్టి, ఆయన పవిత్రతను బట్టి, దేవుడు అంటే ఇది కదరా, దేవుని పరిశుద్ధత అంటే ఇది కదా, దేవుని త్యాగం అంటే ఇది కదా అని అర్థమయ్యి ఆ ప్రేమ నన్ను బలవంతో పెడితే మారాను నేను.
ఎవడు నన్ను బలవంత పెట్టే దమ్ము ఎవడికి? సువార్త చెప్పడానికి నా దగ్గరికి వచ్చే దమ్ము ఎవడికి లేదు. ఒప్పుకోను, నేను వినటానికి ఇష్టపడలా. అలాంటి వ్యక్తిని నేను చేంజ్ అయ్యాను. క్రీస్తు ప్రేమ ఏందో ఏముందో నాకు తెలియదు, అంటే ఆయన ప్రేమలో శక్తి ఉంది, అది వాస్తవం. ఆయన దర్శిస్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన హృదయంలోకి వస్తే చాలు, కఠిన పాషాణ గుండెలు కూడా బద్దలైపోతాయి, భయంకర జీవితాలు మారిపోతాయి, మారుతాయి. ఈరోజు దైవజనులు చేసేటువంటి సేవలో ఆ కార్యమే జరుగుతుంది. ఒక ప్రధాని చేయలేంది, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు చేయలేంది, చిన్న సంచి భుజాన్ని వేసుకొని పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆయన ప్రకటించే సువార్త వలన ఎన్ని జీవితాలు మారినాయి. దైవజనుడు సువార్త ప్రకటిస్తే ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయి. మరి ఇది ఎంత ఉన్నతమైనది. ఏ శాస్త్రవేత్తనో చేయమను, ఏ మంత్రినో ఏ అధికారినో చేయమను, ఒక దుర్మార్గుడిని మార్చమను చెప్పండి, ఎవరన్నా లైద్దా? మరి ఇప్పుడు చెప్పండి, కోట్లు సంపాదించి కొప్పేసేవాడు మొనగాడా, కోట్ల కంటే విలువైన జీవితాలను కట్టి వాళ్ళ బ్రతుకులను పచ్చగా నిలబెట్టేవాడు మొనగాడా? ఎవడు మొనగాడు? ఏది గొప్ప పని? సచ్చినా బతికినా దైవ సేవకు మించిన గొప్ప పని ఇంకొకటి లేదు. అది ఉన్నతమైన కార్యం. ఒకడు ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, తృణీకరించవచ్చు, ఏం పర్వాలేదు, తిట్టుకో. నేను చేయగలిగి వచ్చానో సోమరినో వచ్చానో నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నీకేం తెలుసు రా పిచ్చోడా అనుకుంటా సాగిపోతామే దైవజనుడి పని. దానియేలు ఆ విధంగా దేవుని దగ్గరకు వచ్చి మార్పు చెంది ఈరోజు రక్షించబడి సేవకుడై 10 మందికి దేవుని గురించి ప్రకటించేవాడు అయ్యాడు. ఈరోజు ఈ ఊరు అవకాశం ఉంటే ఇంకా 2 ప్రాంతాలు వెళ్తాడు అనేజనుల మధ్యలోకి. కొన్ని కుటుంబాలైనా దేవుని వైపు తిప్పుతాడు కదా. చెప్పండి, పనులన్నిటిలో నీకు ఉన్నతమైన పని ఏది? పెద్దగా చెప్పాలి, దైవ సేవ. మరి అలాంటి సేవ విలువ తెలియని వాళ్ళు 4 మాటలు మాట్లాడితే మనం దాన్ని పట్టించుకోవాలా? లక్ష్య పెట్టాలా? అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోయినా రేపు చచ్చాక మొత్తం అక్కడికి వస్తారుగా. భూమి మీద ఉన్న మంద మొత్తం అక్కడికి వస్తారుగా. వచ్చినాడు అప్పుడు అర్థమైంది. నా ప్రభు ఒక్కొక్కళ్ళని కనపరుస్తూ ఉంటే సేవకుల్ని అప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అయ్యయ్యో, ఇంత గొప్ప విలువైన పనిని ఎంత తేలిగ్గా మాట్లాడాం మేమని. దేవునికి స్తోత్రం. నశించి నరకానికి పోయే ఒక ఆత్మని ఎవరు రక్షిస్తారో రక్షించమను, కానీ సువార్త చెప్పే ఒక దైవజనుడు ఆత్మను రక్షిస్తాడు, జీవితాలను మారుస్తాడు. దేవుని మహాకృపను బట్టి వేలాది జీవితాలు మారి. చిలకలూరిపేటలో తాగుడు మానుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా గతంలో తాగుడు జీవితం నుంచి మార్పు చెందిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. అదిగో కొట్టండి, ఇప్పుడు తోడు గడ్డి కొట్టు. ఇక్కడ ఉన్న సేవకుల్లో కూడా ఒకప్పుడు డ్రింక్ మాస్టర్లు ఉండుండొచ్చు, అవునా? ఆ చేతులు ఎత్తండి. ఒకప్పుడు మాజీ డ్రింక్ మాస్టర్లు ఇప్పుడు సేవకులు అయ్యారు. ఎవరి త్యాగం? భక్తుల త్యాగం. వాళ్ళు సువార్తను మోసుకొచ్చారు. ఆ సువార్త విని వీళ్ళు మారి అనేక మందికి ప్రకటించే సేవకులు అయ్యారు. అంటే వాళ్ళు కూడా త్యాగం చేయటం మొదలుపెట్టారు. యేసయ్య ప్రేమను లోకానికి ప్రకటించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్ని విన్నా నీ సంగతి ఏంది? విన్నావుగా ఇవన్నీ, ఇప్పుడు నీ సంగతి ఏంది? కనీసం పక్కింటోళ్ళు కూడా సువార్త చెప్పరు కొంతమంది. అయితే చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఆర్ఆర్కే మూర్తి గారు గురించి ఒక మాట విన్నాను. తన వీధిలో గుండా చనిపోయిన ఒక శవాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే బయట కూటానికి వెళ్ళి వచ్చి రిక్షాలో ఇంటికి ముందు దిగి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చాడంట ఆయన. ఎందుకండి దుఃఖపడుతున్నారు అంటే, నేను వస్తూ ఉన్నప్పుడు ఒక శవాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు ఫలానా వ్యక్తిగత. అవునండి, పాపం ఆయన చనిపోయారండి అంటే, అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తుందని అన్నాడంట. అదేంటండి అంటే, నాకు 2-3 ఇళ్ళు అవతలే ఉన్నాడు, లోకం మొత్తానికి తిరిగి చెప్తా ఉన్నాను కానీ ఇంటి పక్కోడికి చెప్పలేకపోయాను, ఒక్కసారన్నా నేను సువార్త చెప్పలేకపోయాను, అతను అన్యుడిగానే చనిపోయాడు,
ఆ ఆత్మని గురించి నా ప్రభు నన్ను లెక్కడిగితే నేను ఏం చెప్పాలి అని బాధపడ్డాడట. ఊరు మొత్తం తిరిగావు, దేశం అంతా తిరిగావు, నీ ఇంటి పక్కోడిని పట్టించుకోలేదు నువ్వు అంటాడు కదా అని బాధపడ్డాడట. ఇప్పుడు ఈ మాటలు విన్న మీ హృదయాల్లో రావాల్సిన భారం ఏంటంటే, సత్యం తెలిసిన వాళ్ళు సత్యం తెలియని వాళ్ళకి సత్యం చెప్పాలి. ఎవరో కష్టపడి సువార్త ప్రకటిస్తే విని రక్షింపబడిన నువ్వు తెలియని వాళ్ళకి నువ్వు యేసుని పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత, నా బాధ్యత. అది నిజంగా ప్రేమ కలిగిన హృదయం. నిజంగా క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరిస్తే ఇక మన లోకానికి క్రీస్తుని గురించి పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదు. ఎవరి గుండెల్లో అయితే నిజంగా దేవుని ప్రేమ కుమ్మరించబడిద్దో ఇదే గుర్తు, ఇదే సాక్ష్యం. దేవుని ప్రేమ నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో కుమ్మరించబడితే ఆ వ్యక్తికి డబ్బు పట్టదు, ఆ వ్యక్తికి వెండి బంగారాలు పట్టవు, ఆ వ్యక్తికి జనాలు పొగుడుతారా తిడతారా అనే ఆ విషయాలు పట్టవు. ఆ వ్యక్తికి ఒకటే తెలుసు, దేవుని ప్రేమ ఆ వ్యక్తి గుండెల్లో ఉంది కనుక తెలియని వాళ్ళకి నేను యేసయ్యని గురించి పరిచయం చేయాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలన్న తపనే. ఎందుకు చెప్పకపోతే నశించిపోతారు. ఆ సంగతి ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇక గుండె నిండా అదే తపన ఉంటుంది. కొంతమందికి అది పిచ్చితనంగా కనపడిద్ది. ఒరే భక్తి చేయాలి, మరీ భక్తి చేయాలి కానీ పిచ్చోడు కాకూడదురా. ఒరే నీ పిల్లగాడి సల్లంగుడు ఎప్పుడన్నా చూడు యేసుప్రభు ఏం పెడతాడ్రా? యేసుప్రభు పద్దాకలు యేసుప్రభు అంటే కూడి పెడతాడంట్రా. ఎరా ఎప్పుడన్నా ఒకసారి యేసుప్రభు అనాలా? కదిలితే బుడికి మన బాప్తిస్మం వాడు బంధు వస్తారు. ఎరా మాంసం తింటున్నావు, ఎముకలు మెళ్ళ వేసుకుంటామంటరా. ఏదో దేవుడు సాయం చేసాడు, రూపాయి కానుకేయాలా, సందా వేయాలా, అంతటితో మామ అనిపించుకోవాలి. అంతేగాని ఏందో యేసుప్రభు అని పోతున్నారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఇక అదే పిచ్చి అయిపోయింది, దొరికినోడు కల్లా అదే గోల. ఆ అమ్మాయి అంత బాగుండేది, కమ్మగా రోజుకు ఒక సినిమా చూసుకుంటా, ఖాళీ ఉన్నప్పుడు బయట వచ్చి జిగ్గు ఆడుకుంటా, అష్టాచమ్మ ఆడుకుంటా, గవ్వలాడుకుంటా, గోవలాడుకుంటా, ఎంత బాగుండేది. పోతే కూర్చుంటే పోసుకోలు మీటింగ్లో ఎన్ని మాటలు మాట్లాడేది. ఇప్పుడు పోయి కూర్చుంటే అరే కదిలి నోరు తెరితా యేసుప్రభు పిచ్చెక్కుతుంది. ఆ మనిషి దగ్గర పోవాలంటే ఆ మనిషిని పిచ్చిదాన్ని చేసి పెట్టారు వాళ్ళు యేసుప్రభులో. పిచ్చిది కాదురా, పిచ్చోడా. దేవుని ప్రేమ గుండెల్లో కుమ్మరించబడింది. అందుకే నువ్వు నశించిపోకూడదు, నువ్వు నాశనం కాకూడదు, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు రక్షింపబడి పరలోకి వెళ్ళాలని ఆ గుండె కొట్టుకుంటుంది. ఒకప్పుడు అది తెలియవు, ఇప్పుడు తెలుసుకొని అల్లాడుతుంది. అది సాక్ష్యం. ఎంతమందికి అర్థమైంది? ఎంత తిన్నామో, ఎంత సంపాదించామో, ఎంత కొప్పేసాం కాదు, ఎన్ని ఆత్మలను రక్షించామన్నది సాక్ష్యం, ఎన్ని జీవితాలను నిలబెట్టామన్నది సాక్ష్యం, ఎంతమందికి నా యేసయ్యని పరిచయం చేశామన్నది సాక్ష్యం. రేపు అక్కడికి పోయినాక బహుమానాలు ఉన్నాయి, మరి అందరి కష్టానికి జీతాలు ఉన్నాయి. పాట ఎత్తుకుంటే చాలు, ఆపకుండా పడతారు మీరు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి ఒక మాట ఇప్పుడు ఏం పాడారు మీరు? ఏం పాడారు? ఏది పాడండి. నువ్వు ఆగండి, మీరు ఆగండి, మీరు పాడండి. పెద్దగా పాడండి, సిగ్గుపడకండి, పాడండి. నీవిచ్చు బహు పరవ. ఇంతసేటు పాడుతున్నావు కదా, ఏం పోటు పొడిసావని బహుమానం ఇస్తాడు చెప్పండి. నువ్వు ఏదైనా పోటు పొడిచి ఉంటే కదా నీకు బహుమానం ఇటాను కాడ. అరే నువ్వు ఇంటి పక్కన ఉన్న సుబ్బాయమ్మకి చెప్పకపోతివి, ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఏమన్నా అనుకుంటారు, మనకెందుకు, వాళ్ళకు నొప్పి పుట్టినప్పుడు వాళ్ళే వస్తారు చర్చికి, మనం చెప్పేందుకు మన గాలి తీసేసుకోవాలి, చెబుతుంటే మనం లేకతాలు చేస్తున్నారు, అందుకు నేను యోగికి చెప్పను. అది ఇంటి పక్క ఉన్న సుబ్బాయమ్మకి చెప్పకపోతే అమ్మాయి నువ్వేమో నీవిచ్చు బహుమతులు
అని పాడుతుండే. ఎట్ట ఇస్తాడు నీకు బహుమానం? ఎవరికి చెప్పావని ఇస్తాడమ్మా? ఏం త్యాగం చేసావని ఇస్తాడు? కనీసం కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశా? అది ఎప్పుడు మోకాళ్ళు వేసిన నా అప్పుల సంగతి ఏంది, మా అబ్బాయి ఉద్యోగం సంగతి ఏంది, మా అమ్మాయి చదువు సంగతి ఏంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అయ్యిద్ది, మా అమ్మాయికి పిల్లలు ఎప్పుడు పుడతారని ఏడుపేగా నువ్వు కూర్చొని మోకాళ్ళు వేసి, ప్రభా నా ఊరు నశించిపోతుంది ప్రభా, నా ప్రజలు త్రాగుబోతులు అయిపోతున్నారు ప్రభా, చిన్న చిన్న వయసు వాళ్ళు పాడైపోతున్నారు ప్రభా, వాళ్ళకి నువ్వు తెలియదు ప్రభా, వాళ్ళని దర్శించు ప్రభా, వాళ్ళతో మాట్లాడు ప్రభా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు ప్రభా అని ఏనాడన్నా ఏడిచావా? 2 కన్నీటి చుక్కలు. నువ్వు ఎప్పుడన్నా ఏడితే ఎప్పుడు ఏడుతావు తెలుసా? అప్పులోడు వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎడుతావు, ప్రభువా నిన్న అవమానానికి అప్పగించను అన్నావుగా అయ్యా, వాడు వచ్చి సామాను బయటేస్తానన్నాడు ప్రభా. అప్పుడు వస్తుంది నీకు ఏడుపు. నీ సమస్యల కోసం నీకు పిల్లలు లేరని నువ్వు ఏడుస్తావు, నీ పిల్లలకి పిల్లలు లేరని నువ్వు ఏడుస్తావు, నీకు అప్పులు తీరాలని నువ్వు ఏడుస్తావు, నీ బిడ్డలకి జాబులు రావాలని ఏడుస్తావు. మంచిదే, ఏడవమని నేను కాదంటలేదు. మన సమస్యల కోసం అడగకుండా ఎట్లా? కానీ ఏనాడైనా నశించిపోతున్న జీవితాల కోసం కన్నీరు గార్చిన చరిత్ర నీకుందా? అలా కన్నీరు గార్చి ప్రార్థించావా? 4 ఆత్మలు రక్షించడానికి ప్రయత్నించావా? తెలియని వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నించావా? అలా నిజంగా ఏనాడన్నా నువ్వు ఏడ్చావా? 2 కన్నీటి చుక్కలు ఉన్నాయా? దానికి బహుమానం ఉంటుంది, దానికి ఉంటుంది జీతం. నీకోసం నువ్వు ఏడ్చుకుంటే ఆయన ఎందుకు ఇస్తాడు బహుమానం? కానీ పాట ఎత్తితే చాలు, నీవిచ్చు బహుమతులు. అదిగో మళ్ళీ మొదలు పెట్టాను. అందులో పదం ఏం మాట్లాడుతుంది? నువ్వు ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది. ఏం చేసావు నువ్వు? అవమానాలకు జడిసి, తృణీకారాలకు జడిసి. అవునా? ఆగొచ్చా మనం? ఇప్పుడు చెప్తున్నా, ఈ దమ్మాలపాడులో ఈ కూటంలో కూర్చున్న వాళ్ళకి, ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా ప్రేమతో. ఉందా లైవ్? ఉందిరా? ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. నమ్ముకోగానే సరికాదు, 4 ఆత్మలకి నా ప్రభువుని గురించి పరిచయం చేయాలి. సేవకులకు కూడా చెప్తున్నాను, ఒక సంఘం కట్టి నువ్వు ఆగటానికి లేదు. ఒక సంఘం కట్టి నువ్వు ఎట్లాగుతావు సోదరా? కనీసం 7 దైవజనులు తయారు చేయి. 7 దైవజనులు తయారు చేయి. ఒక సంఘం కట్టిన ఆ సంఘంలో కనీసం 7. ఆ 7 ప్రాంతాలు పంపించు. వాళ్ళకు ఒక్కటే మాట చెప్పారే, బాబు మీరు జీవితాంతం కష్టపడి ఒక 7 తయారు చేయండి రా, మీలాగా ఒక 7 తయారు చేయండి రా, 7 ప్రాంతాలకు పంపించండి రా అని నువ్వు చెప్పు దైవజనుడా. అప్పుడు నువ్వు నీ సంఘం నుంచి లేపే 7 ప్రాంతాలకు వెళ్తారు. అయ్యి ఒక 7. ఆ 7 ఒక్కొక్క సంఘం నుంచి 7 లేపితే 7 ఏళ్ళు పెద్దగా చెప్పండి 49. మరి నీ సంఘం ఊహించగలవా? 50 సంఘాలు కట్టిన చరిత్ర నీకు ఉంటుందని? నేనేమన్నా ఇంత పెద్ద గోల్ పెట్టానా? చాలా చిన్న గోల్, చాలా చిన్న గోల్. దైవజనుడా విను, గుర్తుపెట్టుకో. 7 సిద్ధపరచు, కష్టపడు, ఉపదేశం చేయి, ప్రేమను చూపించు, మాదిరిని చూపించు. ఒక 7 తయారు చేయి. నీకంటే ఉత్తముల్ని కాకపోయినా కనీసం నీ అంతటి వాళ్ళని ఒక 7 తయారు చేయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వదిలే వాళ్ళనే 7 ప్రాంతాలకి నువ్వు మరి కొన్ని ప్రాంతాలు సంచరించు. ఎవడు చెప్పాడు నువ్వు ఒక 50 సంఘాలు కట్టలేవని? ఎవడు చెప్పాడు ఒక 50 ప్రాంతాలు నువ్వు ప్రభావితం చేయలేవని? నీకు తెలియకుండానే అయిపోద్ది ఆ పని. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దైవజనులకు చెప్తున్నాను, దైవజనులు వివేకం కలిగిన వాళ్ళు చురుగ్గా తీసుకుంటారని. మీకు కూడా చెప్పా క్లియర్గా. ఎవరో త్యాగం చేసి సువార్త ప్రకటిస్తే మనం విని రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవటం కాదు, మనం కూడా త్యాగం చేసి సువార్త ప్రకటించాలి. నా ప్రభు పిలిస్తే సేవ కూడా రావాలి. ఆమేన్. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు మారు మనసు పొంది, ముందు నీ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నువ్వు ముందు పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడతావో అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నివాసం ఉంటాడు. నీలో ఉండి ఇతరులతో మాట్లాడతాడు, నీలో ఉండి ఇతరులను తాకుతాడు, నీలో ఉండి ఇతర గృహాల్లోకి అడుగు పెడతాడు. దానికి ముందు నివాసంగా, దేవుని నివాసంగా నువ్వు నేను మారాలి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్పండి. లేకపోతే నాకెందుకండి ఈ బాధలన్నీ? నాకెందుకండి? శుభ్రంగా గుక్కెడి తిని పొట్ట రుద్దుకుంటూ గుట్ట కూర్చోవచ్చుగా. ఎందుకు ఈ బాధ?
ఊపిరున్నంత వరకు ఒక్క రోజు కూడా పోనీకూడదు. నా ప్రభుని ప్రకటిస్తానే ఉండాలి, ప్రజలకు తెలియజేస్తానే ఉండాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళకి భారం కలిగించాలన్న రందితో తిప్పలు పడుతున్నాను. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, వరుసగా. ఎందుకు? పైసల కోసమా, ప్రభు కోసమా? దట్స్ ఆల్. ఈరోజు ఈ వర్తమానం విన్న యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఎవరు మత్తులు లేరు. ఒక్కళ్ళు కూడా కన్నుమేట్లు, అందరూ చురుగ్గా ఉన్నారు, షార్ప్గానే ఉన్నారు. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నిజమే, నేను తెలుసుకున్నాను కానీ ఏసై గురించి ఇతరులకు చెప్పలేదన్నోళ్ళు ఇక నుంచి నేను చెప్పాలి. గువ్వలాటలు, గవ్వలాటలు, అష్టాచమ్మలు, చెమ్మచక్కలు, సినిమాలు, సీరియళ్ళు కాదు, నా ప్రభువుని గురించి నా ప్రజలతో మాట్లాడతానని తీర్మానం చేయాలి. ఈ మధ్యలో ఏడో తిరుగుతున్నాడు ముసలోడు, ఉన్నాడా? దొండపాడు అడ్డుగా ఉన్నాడు. ఆ దొండపాడు ఆయన చూడండి, ఆయన చూడండి, వయసు చూడండి. సింపుల్గా 75 ఉంటాయి. సేవకులు కూడా చూడండి. ఇట్రావే, ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం కుర్రోళ్ళు ముసలోళ్ళు అందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఆయన చూసి. దా తొందరరా. ఆయన వయసు ఎంత నీ వయసు ఎంతే? 77 ఏళ్ళు అంట. అటు తిరిగి వందనాలు చెప్పు. 77 ఏళ్ళయా? ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం? రక్షణ పొందింది ఏ సంవత్సరం? అది 2012, 2012, 2011, 12లో అంతే. 2011 ఆ మధ్యలో అంతే, 11లోనే. చూడండి, అంతకుముందు బరిగోడ్ల వ్యాపారం నువ్వు చేసింది, వ్యాపారం చేశాడు. 2011లో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి. 14 ఏళ్ళు అంటే ఇప్పటికి 77 అంటే అప్పుడు ఎంత వయసు? కనీసం 63. అవునా? 63 ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు 77. చెప్పు, ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు? 296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. కొట్టు దగ్గరగా 300 ఆత్మలను రక్షణలో నడిపించాడు. సచ్చినా బతికినా అది సాక్ష్యం. అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు. ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు. అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు. ఫుల్ డింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ డింకరా? నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి పట్టుకుంటాను పోయా. ఆ కాయదాడు 500 తిన్నాడు నా కాడ. అరే 500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మని రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకు కొన్నా జోత. శాంతినగర్లోనా? శాంతినగర్. అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర, పుట్టూసు పట్టణంలో. మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొనడానికి వచ్చాడంట. వచ్చా వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాఫీ ఏం చేశాడంటే, ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాక్యం ఎక్కాడు. వాక్యం ఎక్కి వాక్యం చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు తగిలిస్తుంది. నా పుట్టకలో కవిత్రాయి పుట్టి నేను చర్చికి పోను, నేనేదో ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని 2 కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు కొడ్డు. తంతలో పోయి కట్టేసి పలానా దొండపడని చెప్పి చీటి రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పించి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చారు, 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా 3 కిలోమీటర్లు. తాగిన నేత మొత్తం దిగిపోతున్నారు.
అప్పటికి వేసుకొనే ఉన్నాడు. జేబులో దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు అమ్ముకొని ఇంటికి పోయా నాకు ఒక ఆలోచన పుట్టింది. ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, నేను కైతుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు మనవాళ్ళు మనవతంతా నీ బొడ్డు బెట్టలు దేశమని పడి నేను ఒకటి అనుకున్నా, దాంట్లో సంపాదించి నా కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నా పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదు అనుకో, వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ఆ అన్న పలకొచ్చి వాళ్ళ దగ్గర పోయాడు. నా అన్నయ్య కొడుకు కుటుంబం ఉన్నది. మా చిన్నాన్న కొడుకు అన్నాడు, అరే నువ్వు లెగితే వాళ్ళలోకి పోతున్నా, అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు, నీవు ఏదైనా జరిగితే మేము రావాలి. చెక్కలాడు మీరు రావద్దు, మీ కాడ నేను రాను. నేను ఊ అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు 10 మంది ఉన్నారు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు పగత్తులు ఉండారాడ, ఆ పగత్తులు నా కాడకు రావాలి. ఆ మీరు రాని నేను మానుకుంటాను. ఆవిడ రాలా. నాకు పగత్తుల ముందు 70 మంది దొరికారు. అప్పుడు రూపాయన్నారు చిల్లరపేట 5 రూపాయలు చేసి నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బా. ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదే. ఎంతమంది రక్షణలు నడిపించావు నువ్వు ఇప్పుడు? 291. చాలు, నాకు సంతోషం. ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా. యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, యేసు ప్రభుని గురించి పాడాను, ఎగిరాను, మాట్లాడానంటే మాట్లాడాను. ఇదిగో జీవితాలు మార్చాడు. వాస్తవమే, అది అబద్ధం కాదు, ఆయన పచ్చి నిజం ఆయన చెప్పేది. ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు. దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి, రక్షణ విలువ చెప్పి, వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి. కాటికి కాలు జాచుకున్న ముసలివాడు, 77 సంవత్సరాల వయోవృద్ధుడు, దగ్గరగా 290 ఆత్మలు అంటే 291 ఆత్మ అంటే సామాన్యమైన విషయమా? దైవజనుడి వల్ల కూడా కాల, కొంతమంది సేవకుల వల్ల కూడా కాల అంతమందికి రక్షణ ఇవ్వటం, రక్షణలో నడిపించటం. కానీ ఆయన చేశాడు. రెండో పని లేదు, ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు. నేను చెబుతున్న దైవజనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన. నాకే సిగ్గేసిద్ది. ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం ఈ విషయాలు చెప్తున్నా. అటు దైవ జనాంగానికి, ఇటు విశ్వాస గణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను. స్ట్రైట్గా నేను చదివించిన వచనం ఒకటి, నేను చెప్పిన విషయాలన్నీ వేరు. దానియేలు సాక్ష్యం ఒకటి మీకు వినిపించా. ఈరోజు ఇన్ని విన్నారు మీరు. మీ తీర్మానం ఏంటి? మీరేం నిర్ణయించుకున్నారు? ఇక కూటం ఆమెనంటే పోయి ఒక ముద్ద దీనికి అంతే అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటున్నారా? లేకపోతే కొంచెం మీ మనసులో ఏదన్నా చివుకు మందా, కొంచెం ఆలోచన కలిగిందా? అరే అంత ముసలాయన దేవుని కొరకు, ఆత్మల కొరకు అంత భారంతో కష్టపడుతుంటే నేనేం చేశాను? ఎంతమంది చేతులు ఎత్తుతారండి ఇక్కడ? నేను 10 ఆత్మల్ని రక్షించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒక హ్యాండ్ కూడా లేవలా. కానీ ఇక నుంచి నేను తీర్మానం చేసుకున్నానన్నా, నేను ఖచ్చితంగా ఇతరులకు దేవుని పరిచయం చేస్తాను. నేను కూర్చున్నా లేచిన ఆయన ధ్యాసలో ఉంటాను. నేను రక్షించబట్టమే కదా, అనేకుల్ని రక్షిస్తాను. ఇక నేను చావబోయే లోపు కనీసం కొందరినైనా నేను రక్షించే దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానేనా? లేకపోతే ఈ కాసేపు ముచ్చట నాకు? సరే, మీరు తీర్మానం నిజమైతే ఖచ్చితంగా ఇక నుంచి ఇంకా సేపట్లో కూటం అయిపోయింది, ఆ ప్రతిష్ట అయిపోయింది. నేను వెళ్తాను, నా పరిచర్య నాకుంది. ఇక మీ హృదయాల నిండా దేవుని పని చేయాలన్న తృష్ణ, ఆకాంక్ష, ఆ గురి కలిగి మీరు కష్టపడాలి. ఫస్ట్ మీరు ఒకటి చేయండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. ముందు ఈ ప్రాంతం కోసం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం కన్నీరు విడవండి. ఇంత పెద్ద ఊర్లో కొంతమంది రక్షించబడ్డారు, ఇంకా చాలామందికి దేవుడు తెలియదు. సో వాళ్ళు దేవుడి చేత దర్శింపబడేటట్టు, వారి మనోనేత్రాలు వెలిగేటట్టు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి.